గాయస్ లాస్ట్ వీడియోలో 2 ఆర్గానిక్ ప్లాట్స్ మధ్యలో ఒక కెమికల్ ప్లాట్ ని ఎందుకు పెట్టారని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే దానికి నేను ఆన్సర్ ఇచ్చా. ఈ వీడియోలో కెమికల్ ప్లాట్ నుంచి ఆర్గానిక్ ప్లాట్ కి కెమికల్స్ లీచ్ అవుట్ అవుతాయా లేదా అనే దానికి ఆన్సర్ చేస్తా. 100% మధ్యలో ఉన్న కెమికల్ ప్లాట్ నుంచి కొంతవరకు ఆర్గానిక్ ప్లాట్ లోకి కెమికల్స్ అనేవి లీచ్ అవుట్ అవుతాయి. కానీ దానికంటే ఎక్కువ ఆర్గానిక్ ప్లాట్స్ లో ఉండే మైక్రోబ్స్ కెమికల్ ప్లాట్ లోకి లీచ్ అవుట్ అవుతాయి. ఎందుకంటే కెమికల్స్ అనేవి మూవ్ అవ్వవు, మైక్రోబ్స్ అనేవి ఖచ్చితంగా మూవ్ అవుతాయి. కాబట్టి నేను ఈ ప్లాట్స్ ని ఎటు పక్కకు షిఫ్ట్ చేసినా కూడా ఈ ప్లాట్ టు ప్లాట్ క్రాస్ ఇంటరాక్షన్స్ అనే దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయలేను. దానికి నేను ప్లాట్ టు ప్లాట్ 1 మీటర్ ఆఫ్ ఐసోలేషన్ డిస్టెన్స్ ని వాడింటే ఈ ఇంటరాక్షన్స్ ని పూర్తిగా తగ్గించేవాడిని. కాకపోతే నాకు దానికి సరిపోయే క్యాపిటల్ ఆర్ ల్యాండ్ అయితే అస్సలు లేదు. కాబట్టి నేను ఇదే ప్లాట్స్ లోనే ఈల్డ్ క్యాల్కులేషన్స్ అనేది బోత్ ఆర్గానిక్ ప్లాట్స్ లో కార్నర్స్ లో తీసుకుంటా అండ్ కెమికల్ ప్లాట్ లో మధ్యలో తీసుకుంటా. దీనివల్ల 90% ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. అండ్ నేను ప్రతిసారి కెమికల్ ప్లాట్ లో ఫోలియర్ స్ప్రే ని ఇచ్చేటప్పుడు ఆ కెమికల్స్ పక్క ఆర్గానిక్ ప్లాట్ కి డ్రిఫ్ట్ అవ్వకుండా చూసుకుంటా. ఈ మెథడ్స్ వల్ల నా ఈ రీసెర్చ్ లో న్యూట్రియంట్ అండ్ ఎంజైమ్ క్రాస్ టాక్ అనేది 90% తగ్గుతుందని నేను ఊహిస్తున్నాను. అండ్ ఇంకా కూడా నా ఫాలోవర్స్ ఎవరికైనా దీంతో కంటామినేషన్ జరుగుతుంది అండ్ ఇది ఒక వ్యాలిడ్ రీసెర్చ్ కాదు అనుకుంటే ఏం బాధపడకండి. నేను కొంత ల్యాండ్ ని లీజ్ తీసుకొని ఇదే మెథడ్ లో మొక్కజొన్న కూడా మీకు గ్రో చేసి చూపిస్తా. అప్పుడు ప్రాపర్ ఐసోలేషన్ డిస్టెన్స్ అండ్ ప్రాపర్ ప్రోటోకాల్స్ ని ఫాలో అవుదాం.